హలో గైస్, దిస్ ఇస్ సాత్విక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాత్విక టాక్స్. అండ్ ఈరోజు మనం ఈ ఛానల్లో రవ కేసర్ని సింపుల్ అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ దాకా కంపల్సరీగా చూడండి ఈ వీడియోని. అండ్ ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా కూడా ఉంటుంది. సో ఇంకేం లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం ఒక బౌల్ని తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడు అది మెల్ట్ అయ్యేదాకా వెయిట్ చేద్దాము. ఒక 1 మినిట్లో అది మెల్ట్ అయిపోతుంది. అండ్ చూసారు కదా, మెల్ట్ అయిపోయిన దాంట్లో మనం బాదాం ఇంకా క్యాష్యూస్ వేసుకోవాలి. అండ్ అవి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూసారు కదా, అవి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాము. అండ్ ఇక్కడ సేమ్ బౌల్లో 1.5 గ్లాస్ బొంబాయి రవ్వ యాడ్ చేసుకుంటున్నాము. యాడ్ చేసుకున్న తర్వాత ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇది మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది. అప్పటిదాకా మనం దీన్ని కంటిన్యూస్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి, అంటే కలుపుకుంటూ ఉండండి కంటిన్యూగా. అండ్ ఇక్కడ చూసారు కదా, మనకి కలర్ అనేది చేంజ్ అయింది కదా. అండ్ ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అండ్ ఇక్కడ మనం ఒక బౌల్లోకి తీసుకుంటున్నాము బొంబాయి రవ్వని. అండ్ ఇక్కడ మనం సేమ్ బౌల్లో 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే బొంబాయి రవ్వని తీసుకున్నామో సేమ్ గ్లాస్తో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాము వాటర్లో. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని ఒక 5 మినిట్స్ దాకా స్టవ్ మీద ఉంచుకోవాలి. అండ్ వాటర్ అనేవి బాయిల్ అవ్వాలి. అండ్ ఇక్కడ చూసారు కదా, నెయ్యి మొత్తం కరిగిపోయి వాటర్ అనేవి బాయిల్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు ఆ వాటర్లో ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వను ఉంది కదా, దాన్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఒకవేళ కలుపుకోకపోతే మనకి ఉండలు అనేవి కట్టేస్తాయి. సో కంటిన్యూస్గా కలుపుకుంటూ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండండి. సో కలపడం మాత్రం స్కిప్ చేయకండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. అండ్ ఇక్కడ మెల్లమెల్లగా దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది మొత్తం వేసిన తర్వాత బొంబాయి రవ్వ. అండ్ ఇప్పుడు మనం ఇందులో 1.5 గ్లాస్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ 1 గ్లాస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొక 1/2 గ్లాస్ యాడ్ చేస్తాను నేను. అండ్ ఏ క్వాంటిటీతో అయితే బొంబాయి రవ్వని తీసుకున్నామో సేమ్ క్వాంటిటీతో షుగర్ కూడా తీసుకోవాలి. అండ్ సేమ్ గ్లాస్తో తీసుకోవాలి. సో అప్పుడు స్వీట్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇంకొంచెం షుగర్ ఎక్కువ తినాలనుకుంటే మీరు ఇంకొంచెం షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం దీన్ని అయితే కంటిన్యూస్గా స్టిర్ చేసుకోండి, అంటే కలుపుకోండి. అండ్ ఇప్పుడు ఇందులో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేశాను. అండ్ నెయ్యి యాడ్ చేసిన తర్వాత కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండండి మెల్లమెల్లగా షుగర్ అంతా కరిగేదాకా. అండ్ ఇక్కడ చూసారు కదా, షుగర్ మొత్తం మెల్లగా కరిగి దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది. మీరు ఇందులో కావాలనుకుంటే కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎల్లో కలర్ది. అండ్ నేనైతే ఇక్కడ నార్మల్గా ఉంచేస్తున్నాను ప్లెయిన్గా. అండ్ ఇప్పుడు దానిపైన మనం యాలకుల పొడి వేసుకోవాలి.
అండ్ సో ఫైనల్గా రెసిపీ అనేది రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి తీసుకొని దానిపైన నెయ్యి అప్లై చేసి మనం ఇందాకడ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా క్యాష్యూస్ ఇంకా బాదాంని, మనం వాటిని దానిపైన వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. అండ్ చూసారు కదా ఎంత సింపుల్ అండ్ ఈజీగా ఉందో. సో ఎవరైనా రిలేటివ్స్ కానీ మీ పిల్లలకి ఎప్పుడైనా తినాలనిపిస్తే స్వీట్ ఈ విధంగా చేసి పెట్టండి. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఈ రెసిపీని. సో ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.